హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ యాదవ్ ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మన ఛానల్లో. ఇక్కడ ఏంటి అంటే చాలా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన మామందూరు వాటర్ ఫాల్స్కి మేము వెళ్ళాలని ఒక 3 వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. బట్ అన్నీ కుదరకపోవడం వల్ల ఇలా అయితే ఈ వీక్ ప్లాన్ చేసాము. ఇక్కడ చూసారా కార్తిక్ వాళ్ళ డాడీ ఇక్కడ యాక్చువల్గా అసలు కంప్లీట్గా వాళ్ళ డాడీ లుక్స్ ఎలా చూస్తున్నాడు ఏంటి సీరియస్గా అదే పోస్చర్ అయితే మెయింటైన్ చేశాడు. చాలా బాగా అనిపించింది. చాలా సీరియస్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చెప్పాను కదా 3 వీక్స్ ప్లాన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ సండే అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మామండూరు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే లైక్ పార్కింగ్ దగ్గరికి రీచ్ అయ్యాము. మనం అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. లైక్ 2 కిలోమీటర్స్ అలా వాక్ చేయాలంట. ఇలా రాగానే మాకు మంకీ వెల్కమ్ చేసింది. మా మంకీ ప్లస్ వర్షము 2 కలిపి మాకు వెల్కమ్ చేశాయన్నమాట. ఇంకా లేదు బ్యాక్ వెళ్ళిపోవాలి అన్న స్టేజ్కి వచ్చేసాము. అంత వర్షం పడింది. కానీ ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసేసరికి ఒక 20-25 మినిట్స్ తర్వాత స్లోగా అయితే వర్షం పడడం ఆగిపోయింది. అగైన్ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. 2 కిలోమీటర్స్. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, పడుతూనే ఉంది. ఇంకా ఫారెస్ట్ అయితే చాలా భయంకరంగానే ఉండింది ఫస్ట్ టైం అలా చూడడం. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి ఇక్కడ చూసారా, ఇది భలేగా అనిపించింది. ఇక్కడికి రీచ్ అయ్యాము అంటే మేము ఒక 1 కిలోమీటర్ వచ్చేసామన్నమాట. ఇది ఇక్కడ మనకి యాక్చువల్ రోడ్లో వాటర్ అనేది బ్లాక్ అయిపోయింది. అందువల్ల ఇలా టెంపరీగా ఈ రూట్కి డైవర్ట్ చేశారు. ఇక్కడ కూడా ఫ్లో అనేది ఎక్కువగానే ఉంది. కానీ ఇలా కట్టెలతోటి వంతెన కట్టారు. చాలా బాగా అనిపించింది. లైక్ ఓల్డ్ మూవీస్లో లేకపోతే ముందు కాలము ఇలా మనకి రోడ్స్లో ఎప్పుడైతే లేవో అప్పుడు ఇలా యూజ్ చేసేది. చాలా బాగా అనిపించింది. కానీ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది. జారి పడిపోయే ఛాన్సులు ఉన్నాయి. ఈవెన్ ఆ కట్టెలు ఆ మట్టి కూడా ఎక్కడ జారి పడిపోతామో తెలీదు. మనం ఎక్కడ స్టెప్ వేసినా చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. చాలామంది పడిపోయారు కూడా నా కళ్ళ ముందర. అవన్నీ దాటుకొని ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. రీచ్ అయిపోయాము. చాలా బాగుంది. ఓకే నాన్న, ఒరే నేను పడిపోతాను రా. బావాడన్న స్లిప్ అవుతాడు. ఎంజాయ్ నాన్న, జారుతుంది స్లోగా.
నేను వస్తాను అబ్బడా, నన్ను కూడా కాపాడు. అమ్మ నువ్వు ఇట్లా చూస్తా పోడే అని వదిలేసావు. వాటర్ ప్రూఫ్ కదా, వాటర్ ప్రూఫ్. కాలు పైకెత్తు భయ బాగా గుచ్చుకుంటున్నా రే. అయ్యో నేను వేసుకొని వచ్చేసింది. ఇటు తీసుకురారా. సూపర్ నానా. పడవలే బాబా ఇంట్లో. ఇట్లా తీసుకురా సోము, ఇట్లా తీసుకురా. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, రా 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 రా. మళ్ళీ చూడు అట్టే చూసారా, ఇక్కడ ఫ్లో అయితే కొంచెం తక్కువగానే ఉంది. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. అలా అని జనాలు రాలేదా అంటే చాలా మంది వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ 4 అయినా కూడా అప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. చాలా మంది ఫుడ్ తెచ్చుకొని అక్కడే తింటూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ చాలా కోతులు ఉన్నాయి. వచ్చిందంటే మన దగ్గర ఏదైనా తీసుకెళ్ళిపోతుంది. ఈవెన్ మా స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయాయి. మన బ్యాగ్లో ఉన్నా కూడా జిప్ ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగానే ఉండాలి. కానీ రాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్లో బాగా గుచ్చుకుంటూ ఉంటుంది. చాలా సేఫ్టీగా కూడా ఉండాలి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసిన వాటర్లో గేమ్స్ ఆడుతున్నారు. చాలా రిలాక్సింగ్గా అనిపించింది. మీకు కూడా వెళ్ళాలంటే విజిట్ చేయండి. ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగా రిలాక్సేషన్ ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఫీల్ అవుతారు. అలా వాక్ చేయడం, చెట్ల మధ్యలో ఇలా వాటర్ చాలా చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయండి. రానా కాట్వి, దా 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 దా. చల్లొచ్చేస్తాను చల్లొస్తాను. అవునా, అది జాగ్రత్త గుచ్చుకోకుండా చూడు. పడిపోతాను. చల్లొచ్చేస్తాను. సరే రా, తీసేస్తే మళ్ళీ మునిగిపోతావు. అది ఉంటేనే తీసి మునిగిపోతావు. అది లేకపోతే మునిగిపోతావు. అది లేకపోతే మునిగిపోతానన్నా.